హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. చూడండి, మీ జీవితంలో మీరు అనుకుంటున్నారా, ఏంటి నాకేం అర్థం కావట్లేదు, నా ఫ్యూచర్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, నిజంగా గాడ్ నన్ను కరెక్ట్ వేలో నడిపిస్తున్నాడా, ఆయన నాకు ఇచ్చిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా నేను గాడ్ విల్లో నడుస్తున్నానా, గాడ్ విల్ నా పట్ల ఉందా లేదా, ఏం అర్థం కాని సిచ్యువేషన్లో, కన్ఫ్యూజన్లో, డౌట్ఫుల్గా ఉన్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో ఒక మంచి విషయము, అవునా, ఒకసారి ఆయన జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఒకసారి మనము ఐజియా చాప్టర్ 14 verse 27, అవునా, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము. The Lord of heaven's armies has spoken, who can change his plans? When his hand is raised, who can stop him? సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని తిప్పగలవాడెవడు? హల్లెలూయా. చూసారా, ఇక్కడ స్పష్టంగా ఒక మాట ఉంది. ఏమంటాడంట, దేవుడు ఒక ప్లాన్ డిసైడ్ చేస్తే దాన్ని ఎవరు మార్చలేరంట. నో మ్యాటర్ వాట్, అది ఏదైనా కావచ్చు. సో అలానే నీ ఫ్యూచర్ ఆల్రెడీ ఆయన డిసైడ్ చేసేసాడు. నువ్వు ఎలా ఉండాలి, నీ ప్లాన్స్ ఏంటి, నిన్ను ఎంతగా బ్లెస్ చేయాలి, అవును, ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుని కొరకు ఆల్రెడీ సిద్ధపరిచాడంట. సో నువ్వు ఏదైతే దిగులు పడుతున్నావో, ఏదైతే ప్రెషరైజ్డ్ ఫీల్ అవుతున్నావో, ఇక నువ్వు ఫీల్ అవ్వకు, టెన్షన్ పడకు. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఖచ్చితంగా నీకు వాగ్దానము చేశాడు, ఖచ్చితముగా నెరవేర్చి నీ పట్ల గొప్ప కార్యము చేసి నిన్ను గొప్పగా నడిపించబోతున్నాడంట. అందుకే దిగులు పడకు, ధైర్యముగా ఉండు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్.